జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేనెవరో తెలుసా అంటే నువ్వెవరైతే నాకేంటి అంది. నేనేంటో దానికి తెలియాలి. పద అరెస్ట్ చేద్దుగాని. శౌర్య, వదిన అంతగా ఆవేశపడుతుందంటే కొంచెం గట్టిగానే అవమానం జరిగినట్టుంది. అదెవరో గాని దాని సంగతి చూడాల్సిందే. దారిలో ఏదో చిన్న గొడవ జరిగితే దానికి పోయి అరెస్టు గోల ఎందుకమ్మా? అంటే ఏంట్రా? నీ కన్న తల్లిని పట్టుకుని నానా మాటలు అంది అంటుంటే చూస్తూ వదిలేస్తావా? నువ్వు దాన్ని అరెస్ట్ చేస్తావా లేదా? సర్లేమ్మా. ఆఫీసర్, అత్తయ్య చెప్పారు కాబట్టి అరెస్ట్ చేస్తాను సరే అంటున్నారు. అసలు అందులో తప్పెవరితో ఏంటో అది కూడా మనం ఆలోచించాలి కదా. అంటే ఏంటి? నేనే తప్పు చేసి దానెవరి మీదో చెప్తున్నానన్నా నీ ఉద్దేశం? అలా అని కాదులేండి అత్తయ్య. ఇంట్లో వాళ్ళమంటే మనం సర్దుకుపోతాం. బయట వాళ్ళ విషయం కదా, ముందు వెనక ఆలోచించి అడుగు వేస్తే మంచిదని నా ఉద్దేశం. ఆలోచించడానికి ఏమీ లేదు. ఈరోజు దాన్ని అరెస్ట్ చెయ్యాల్సిందే, లోపల పడేయాల్సిందే. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకీ ఎవరమ్మా? ఇదిగో ఇది. ఏంటి, నేనెవరైతే ఎదురుపడకూడదని అనుకున్నాను తనతోనే గొడవ పడిందా? దమయంతి దాక్షాయిని ఎదురుపడ్డారా? ఇప్పుడు గొడవ అరెస్ట్ అని వెళ్తే ఎంతవరకు వెళ్లాల్సి ఉంటుందో. దారిలో జరిగిన గొడవల గురించి ఇంట్లో ఎందుకమ్మా, వదిలేయ్. ఈ మాత్రం దానికే వెళ్ళి అరెస్ట్ చేయటం, నానా యాగి చేయటం ఏం బాగుంటుంది చెప్పు? అంటే ఏంటి నాన్నా? ఎవరో మీ కూతుర్ని అనరాని మాటలు అంటే మాత్రం మీకు బాగుంటుందా? నువ్వేమనకుండా వాళ్ళు ఎందుకంటారు చెప్పు? అంతే. ఎప్పుడు నాలో తప్పులే వెతకండి. అవతలి వాళ్ళు తప్పులు చేసినా కూడా పట్టించుకోకండి. శౌర్య, వీళ్ళందరితోనూ నాకు సంబంధం లేదురా. నా కొడుగ్గా నేను నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు దీన్ని అరెస్ట్ చేస్తావా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.